దేవుని పరిచర్య నువ్వు చేస్తున్నావా? వాళ్ళు తన్నుకుని పోయినట్టు నువ్వు తన్నుకుంటా పోతున్నావా? వాళ్ళు చూసిపోయినట్టు నువ్వు కూడా చూసిపోతున్నావా? తామ దేవుని మందిర పరిచర్య నువ్వు చేయగలగాలి. నువ్వు మొదలుపెట్టు. పరిచర్యలో పాలి భాగస్తుడిగా ఉండడం మొదలుపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారులను మోషేకు పరిచారకుడునైన యెహోషువ ఎవరంట? చెప్పండి. యెహోషువ ఎవరు? ప్రసంగికుడా కాదు కదా. ఏమన్నది అక్కడ? మోషేకు పరిచారకుడు. మీరు యెహోషువను గురించి వ్రాయబడిన భాగంలో మీరు చూడండి. మోషేకు పరిచారకుడైన యెహోషువ. పరిచారకుడైన మాట ముందు వెనక ఉంటుంది. యెహోషువ ఎవరంటే పరిచారకుడు. ఆలోచన చేయండి. ఆయన ఎంత భక్తిగా, ఎంత యథార్థంగా, ఎంత నమ్మకంగా, ఎంత పవిత్రంగా ఏమండి ఆయన్ని వెంబడించి ఉంటే, ఆయనకి పరిచర్య చేసి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అంత స్పష్టంగా రాపిస్తాడు. సార్ గుర్తెరగండి. డ్రెస్ చేసుకునే వాళ్ళందరూ కాదు పరిచారకులు. అర్థమవుతుందా? డ్రెస్ చేసుకునే వాళ్ళందరూ అనుకో మాకు పరిచారకులు. ఎప్పుడు నీవు కూడా ఒక పరిచారకుడిగా మారగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య చేసే ఆ విధానంలోనికి నువ్వు రావాలి. ప్రతి ఒక్కడు పరిచారకుడిగా మారాలి. కొంతమంది చూడండి, స్థితి మారితే, పొజిషన్ మారితే లెవెలే మారిపోద్ది. ఆ లెవెల్ ఇచ్చింది, ఏమండి ఆ స్థితి ఇచ్చింది ఎవరో గుర్తురాదు. ఆ మధ్య యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఒకటి చూసే విన్నా నేను. మందిరానికి వస్తూ ఉన్నాడు. పేదరికంలో ఉన్న కుటుంబమే మందిరానికి వస్తూ ఉంటే ఒక ప్రక్క చదువుతానే ఉన్నాడు, ఒక ప్రక్క మందిరానికి వస్తానే ఉన్నాడు. ఆ పాస్టర్ గారు ఆ అబ్బాయి నమ్మకత్వాన్ని చూసి, అతని విధానం చూసి, బాబు ఇక్కడ అందరూ చెప్పులు వదిలిపెట్టిపోతూ ఉంటారు, నీవు చెప్పుల దగ్గర ఉండు అన్నాడంట. ఆ పాస్టర్ గారు చెప్పుల దగ్గర ఉండు అన్నాడంట. టోకన్లు ఇవ్వడం తీసుకుపోవడం, టోకన్లు ఇవ్వడం తీసుకుపోవడం, పెట్టడం తీసుకుపోవడం, టోకన్ ప్రకారం తీసుకొని అలా చేస్తూ ఉన్నాడంట. ఇది చిన్నప్పటి నుంచే మందిరానికి వచ్చి పరిచర్య అలవాటు పడినప్పటి నుంచే అలాగే చేస్తూ ఉన్నాడంట. అలాగే చేస్తూ ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి అతగాడు జాగ్రత్తగా చదవడాన్ని బట్టి, ప్రభు అతను ఆశీర్వదించడాన్ని బట్టి కలెక్టర్గా మారాడు. ఇది కథలు కాదు, ఇవి. కలెక్టర్ అయ్యాడు. కలెక్టర్ అయిన తర్వాత మందిరానికి వస్తారు కదా, ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదండి. వచ్చినప్పుడు పాస్టర్ గారిని కలిస్తే, వచ్చి ఆదివారం నువ్వు సాక్ష్యం చెప్పు, ముందుకొచ్చి కూర్చో, సాక్ష్యం చెప్పు అని అంటే ఆయన గారు ఏమన్నా అలాగే తల ఊపాడంట. ఊపిన తర్వాత వెళ్ళిపోయాడు. తర్వాత ఆదివారం వచ్చింది, ఆరాధన ప్రారంభమైంది. పాస్టర్ గారు చూస్తూనే ఉన్నాడంట. ఏడీ రాలేదే, సాక్ష్యం చెప్పిద్దాం అనుకున్నాం కదా, ఏడీ రాలేదని చూస్తూ ఉంటే జనాలందరూ వచ్చేసారు. ఆరాధన ప్రారంభమైపోయింది, పాటలు అయిపోయింది, ఏమండి తర్వాత ఆరాధన అయిపోయింది, ప్రత్యేకమైన సాక్ష్యం విందాం అని అనుకుంటానన్నాడు కదండి. ఆయన వస్తాడేమని చూస్తే ఆయన మరలా ఆ చెప్పుల దగ్గరే ఉన్నాడంట. ఆ చెప్పుల దగ్గరే మళ్ళా టోకన్లు తీసుకొని చెప్పులిచ్చి చెప్పులు తీసుకుంటా ఉన్నాడంట. టోకన్లతో కొంచెం ఆలోచన చేయని దేవుని బిడ్డలారా.
స్థితి ఏంటి? ఒక జిల్లాని పరిపాలించే కలెక్టర్. ఆ కలెక్టరు చెప్పుల దగ్గర మనకైతే చెప్పండి స్థితి మారిపోతే చెప్పండి లెవెల్ కూడా మారిపోతుంది. ఆలోచించే దేవుని బిడ్డలారా, యేసయ్య పరలోకంలో ఆయన నిమిషంలో ఎవరు ఉన్నారా? లేరు. కెరూబులు సెరాపులు ఆయన్నే మహిమపరుస్తూ ఉన్నారు, ఆయన్నే కనపరుస్తూ ఉన్నారు. ఆయన ఈ లోకానికి వచ్చి పరిచర్య చేయువాడాయను. హల్లెలూయా. ఒకసారి గమనించండి, యేసయ్య తగ్గింపు, యేసయ్య విధేయత, యేసయ్యలో ఉన్న ఆ లోబడే స్వభావం చూడండి. బైబిల్లో ఉన్న మాట, మరియా యోసేపులకు లోబడి ఉండెను. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ ఎవరయ్యా అంటే మోషేకు పరిచారకుడు. ఆ పరిచర్య చేసే దానిలో ఉన్న ఆశీర్వాదాలు గుర్తిస్తే, ఎరిగితే పరిచర్య ఎవరు మానుకోరండి. దేవుని పరిచర్య చేయడం మానుకోరండి. హల్లెలూయా. నేనైతే నిజంగా చెప్పగలను, ఆ రోజు పరిచర్య చేశా, ఈ రోజుకి పరిచర్య చేస్తూనే ఉన్నా. నేను వచ్చిన కొత్తల్లో ఏమన్నా ఎలా అయితే దేవుని పని అని నేను అనుకున్నానో అలా చేశానో, ఇప్పటికీ అలాగే దేవుని పని అలాగే చేస్తూ ఉంటా. స్థితి మారితే లెవెల్ మారకూడదు. కొంతమంది నడ కూడా మారిపోతుంది. అర్థమవుతుందా? 4 రూపాయలు జేబులో కనపడితే చాలు, 4 రూపాయలు సంపాదించే సంపాదకుడిగా మారితే చాలు. సంపాదన ఇచ్చింది ఎవరు? నీకు ఇచ్చింది ఎవరు? ఆయన్ని మర్చిపోతున్నావు. ఏదో నామకార్థంగా వచ్చిపోతా ఉన్నా, మందిరానికి వచ్చిపోతా ఉన్నావు అంతే. దాన్ని గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. ఆ పరిచర్యలో దాగి ఉన్న ఆశీర్వాదాలు చూడండి. యెహోషువ పరిచర్య చేస్తా ఉన్నాడు. పరిచారకుడు అనే మాటే ఉంది దేవుని వాక్యంలో. పరిచర్య చేస్తానే ఉన్నాడు. ఎంతవరకు? మోషే గారిని దేవుడు తీసుకునేంత వరకు పరిచర్య చేస్తానే ఉన్నాడు. 4 రోజులు చేసి, 4 రోజులు మానేసి, మరలా 4 రోజులు చేసి, నచ్చినప్పుడు చేసి, నచ్చనప్పుడు మానేయడం కాదు. ఇష్టమైతే చేయడం, ఇష్టం లేకపోతే చేయడం, అది కాదు అవసరం. దేవుని పరిచర్య అని చేస్తానే ఉన్నాడు. కనిపెట్టుకునే ఉన్నాడు. మోషేని కనిపెట్టుకునే ఉన్నాడు. మీరు ఇంకా ఎలీషాను గురించి చదివితే అక్కడ ఏమని తెలిసిన, ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఇంకొక చోట ఏమిటి తెలిసిన, ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచుండెను. ఎలీషా ఇక ఆయన చేసే పరిచర్యదే, నీళ్లు పోస్తా ఉంటాడు అంతే, ఉపచారం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని పరిచర్య చేయడం నువ్వు నేర్చుకోవాలి. ఏ స్థితిలోనైనా నువ్వు దేవుని పరిచర్య చేయవచ్చు. హల్లెలూయా. ప్రార్థన చేసే ఆ పరిచర్య దేవుడు నీకు ఇచ్చాడా? ప్రార్థన చేస్తా ఉండు. కరపత్రాలు పరిచయ దేవుడు ఇచ్చాడా? కరపత్రాలు పంచుతానే ఉండు. స్వార్థ చెప్పే ఆ పరిచయం ఇచ్చాడా? స్వార్థ చేస్తానే ఉండు, చెప్తానే ఉండు. హల్లెలూయా. ఏ విధము చేతనైనా నువ్వేం చేయాలి అంటే, బతికిన కాలంలో దేవుని పరిచర్య చేయుదువుగాక. దేవుని పరిచర్య చేసి నీ జీవితాన్ని ముగించుకోగలగాలి. ఏ విధము చేతనైనా సరే. ఇప్పుడు మీకు ఒకటి గుర్తు చేస్తాను చూడండి. నాకు చాలా 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 నచ్చే భాగం ఆదికాండం 18వ అధ్యాయం. ఇస్తారా?
చూడండి, మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు ఏంటంట పరుగెత్తి నేల మట్టుకు వంగి, అమ్మా చూడండి అక్కడ, పరుగెత్తి నేల మట్టుకు. ఆయన వయసు ఎంతప్పుడు? అబ్రహాం వయసు ఎంత? 99 సంవత్సరాలు. 99 సంవత్సరాల ఏమనాలి? యవనస్తులు అనాలి. ఇంకా హల్లెలూయా. యవనస్తులు గమనించండి అక్కడ ఏం చేశారంట? పరుగెత్తి నేల మట్టుకు. ఇప్పుడు కింద ఉన్న గ్లాసు తీరా అంటే నడుము వంగరట్లేదన్నా అంటారు. కింద ఉన్న గ్లాసు తీసేదానికి నడుము వంగడంలే, ఇల్లు ఊడ్చేదానికి చెప్పండి నడుము వంగడంలే. ఈయన ఎంత వయసు ఉంది? 99 సంవత్సరాలప్పుడు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్ళు ఇస్తా, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెస్తా, మీ ప్రాణములను బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరని. వారు నీవు చెప్పినట్టు చెయ్యి. తలపైకెత్తండి. దేవుడు అలా వెళ్తా అబ్రహాము కనిపించాడు. అబ్రహాము గమనించాడు, ఎరిగాడు, గ్రహించి పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మట్టుకు వంగి, అయ్యా అని నీళ్ళిస్తానయ్యా, కాళ్ళు కడుక్కోండి, అలసట తెచ్చుకోండి, అంత అన్నం పెడతా, భోంచేయండి, ఆ తర్వాత మీరు వెళ్ళండి అని చెప్తే, నీవు చెప్పినట్లు చెప్పండి చెయ్యి, నీవు చెప్పినట్లు చేయమనగా. ఇప్పుడు అబ్రహాముకి ఎవరికి పరిచర్య చేసే ఛాన్స్ దొరికింది చెప్పండి? అబ్రహాముకి ఛాన్స్ దొరికిందండి. దేవునికి పరిచర్య చేసే ఛాన్స్ దొరికింది. పోగొట్టుకున్నాడా? పోగొట్టుకోలే ఆయన. అమ్మో దేవుడు వచ్చాడు, దేవుని దగ్గరికి నేను పరిగెత్తుకుంటా వెళ్ళా, నా మాట ఆయన ఆలకించాడు, నా మాట ఆయన విన్నాడు, చెప్పింది చేయమన్నాడని దొరికిన ఛాన్స్ని ఆయన ఎంత చక్కగా శ్రద్ధగా ఉపయోగించుకున్నాడు చూడండి. తర్వాత చూడండి మీరు, అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు ఎలా త్వరగా వెళ్ళి, ఏ వయసులో? 20 సంవత్సరాలు త్వరగా రారా అని చెప్పు. అదేదంటారే, ఒరే పిల్లోడు బావిలో పడ్డారా అంటే 18 వస్తా అంటాడు. అంటే వాడు బావిలో పడ్డా వీడికి పర్లే, వాడు నీళ్ళు తాగి పైకి కిందికి తేలాడుతా పోయే స్థితిలో ఉన్నా పర్లే, వీడికి అవసరమైంది ఏది ముందు? వీడి స్వార్థం వీడిది, ఇలా వీళ్ళు చూసుకుంటారు. అయితే అక్కడ చూడండి దేవుని బిడ్డలారా, దేవునికి పరిచర్య చేసే ఆ ఛాన్స్ ఎప్పుడైతే దొరికిందో దేవుడు అడిగాడా? అబ్రహాం, నేను నీ దగ్గరికి వచ్చా కదా, నువ్వు ఏం చేసి పెడతావు? మటన్ కైమా చేసి పెడతావా? లేత తోడేమన్నా నీ దగ్గర? లేత తోడని కాస్త కొట్టేసి లావు ఉంటాయే, ఫ్రూట్లు ఉంటాయే, అవి కాస్త తీసుకురా, అవి వాయించాలని ఆశపడతా ఉన్నా, ఫ్రూట్లు వాయించేద్దాం అని అన్నాడా? త్వరగా వెళ్ళు, నాకు గోధుమ రొట్టెలు కావాలి, తీసుకురాపో అన్నాడా? అయ్యా నేను చేస్తానయ్యా పరిచర్య. హల్లెలూయా.
నువ్వు నాకు కనిపించడమే గొప్ప, నాకు ఇంటికి రావడమే గొప్ప సంగతి, నా మాట విన్న అంతకంటే శ్రేష్టమైంది. వచ్చావు కాబట్టి అయ్యా అయ్యా సరే నువ్వు చెప్పండి చెప్పు అని అన్నప్పుడు చూడండి, ఆ వయసులో త్వరగా ఎక్కడికి? పక్కింటికా? పక్కింటికా? ఎక్కడికి వెళ్ళాడు? సారా యొద్దకు వెళ్ళి త్వరపడి, ఎవరికి చెప్తున్నాడు? ఆమె చేసే ఆలస్యం ఆయనకు తెలుసు. భార్య సంగతి ఎవరికి తెలుసు చెప్పండి? భార్య సంగతి భర్తకు తెలుసు. 3 గంటలకమ్మా అంత అన్నం పెట్టమ్మా అంటే ఏమో 4 చేస్తా 5 చేస్తా తెలుసు ఆయనకి. ఆ పని చేయమాకమ్మా, ఇప్పుడు వద్దులేమ్మా, ఇప్పుడు నా ఇంటికి అతిథులు వచ్చారు, మన దగ్గరికి అతిథులు వచ్చారు, నాకు పెట్టట్టు నువ్వు పెట్టొద్దు, నాకు నువ్వు 2కో 3కో పెడతావే, అలా చేయమాక, కాస్త త్వరగా అమ్మా చూడండి, త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి, ఆయనకి ఎట్లా చేసి పెట్టి ఉంటుందో మరి ఆ మహాతల్లి. పరలోకానికి పోతే అడగొచ్చు. హల్లెలూయా హల్లెలూయా. ఆ మహాతల్లి ఎట్లా చేసి పెట్టిందో అబ్రహాం గారికి. ఎందుకంటే ఏగి 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 ఉన్నాడు కదా, అమ్మగారి చూసి ఉన్నాడు కదా. మరి మెత్తని పిండితో చేసిందో లేదో, ఉడికి ఉడకుండా పెట్టిందేమో, ఖాళీ కాకుండా తింటే తినకపోతే నీకే కాలేదు అన్నదో మనకు తెలియదు ఇంకా ఆ విషయాలు. హల్లెలూయా. అందుకని ఎంత చక్కగా చెప్తున్నావు చూడండి, నీవు త్వరపడి 3 మానికల. ఒకవేళ నేను ఈ మాట చెప్పాను అనుకో, మీకు ఎట్లుంటుంది? పైకి కిందికి చూడరా మీరు? ఇది మాకు తెలీదా? మెత్తని పిండి తీసుకోవడం మాకు తెలీదా? పెసకడం మాకు తెలీదా? ఇది కూడా చెప్పాలా అంటారనరా? అమ్మో మీరు సామాన్యులా. హల్లెలూయా హల్లెలూయా. ఆ మాట చూడండి ఎంత స్పష్టంగా చెప్తా. 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఆలోచన దేవుని బిడ్డలారా. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి, ఆయన ఎవరు చెప్పండి? శ్రీమంతుడా కాదా? ఆయనకు దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, పశువుల కాపర్లు ఉన్నారా లేదా? పశువుల కాపర్లు అంతమందిని పెట్టుకొని ఈయనే పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి, తెమ్మంటే తేరా, తెమ్మంటే తెచ్చేవాళ్ళేరా? చూడండి అమ్మా చూడండి, లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. ఆ పని చేతగానట్టుంది అబ్రహాం గారికి. మంచిదేదో లేతోడేదో లేత కాందేందో ఆయనకు తెలుసు. ఆ కోసి ముక్కలు చేసేది ఆయన కూడా తెలుసుంటే ఆయన చేత ఉంటే అది కూడా ఆయనే చేసేవాడు. అంత చేసిన ఆయన చేయడా? అది మాత్రం పనివాడికి అప్పగించారు. జాగ్రత్తగా త్వరగా చేయరా అని తొందర పెట్టి ఆ అమ్మ చూడండి, వాడు దాని ఎక్కడెక్కడుంది త్వరగా అమ్మ చూడండి. అబ్రహాము పరిగెత్తడంలో కనపడుతుంది, భార్య దగ్గరికి రావడంలో కనిపిస్తుంది, భార్యకి చెప్పడంలో కనిపిస్తుంది, భార్యని చెయ్యమని చెప్పడంలో మనం గమనిస్తూ ఉన్నాం, ఆయన పరిగెత్తడంలో గమనిస్తూ ఉన్నాం. ఆయన దగ్గర ఉన్న పని మనిషి ఎట్లా ఉన్నాడు? ఎలా సిద్ధపరిచాడంట? నోటి జరగమండి, త్వరగా సిద్ధపరుస్తున్నాడంట. త్వరగా సిద్ధపరిచను. తరువాత అతడు వెన్నను పాలను తాము సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద హల్లెలూయా
పరిచర్య చేసే ఆసక్తి చూడండి ఎంత స్పష్టంగా కనపడతా ఉందాం. పరిచర్య చేసేది ఎంత శ్రద్ధ, ఎంత ఆసక్తి, ఎంత పట్టుదల, ఎంత వైరాగ్యంతో చేస్తుండ గమనించండి. ఆ వయసులో 99 సంవత్సరాల వయసులో ఒకసారి గుర్తెరగని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్ని ఎప్పుడు అలస్యం చేయమాకండి. దేవుని పరిచయం నిర్లక్ష్యం చేయమాకండి. అది నీవు కోరుకుంటే వచ్చింది కాదు. అర్థమవుతుందా? నీవు ఆశపడితే వచ్చింది కాదు. బైబిల్లో ఏమని తెలిసినా చదవండి అన్నమాట. 20వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 24 చూడండి. దేవుని కృపాస్వార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను. ఎవరి వల్ల? అందరూ చెప్పండి. పరిచర్య అనేది ఎవరి వల్ల పొందుతారు? దేవుని వలన పొందింది. నీకు వచ్చింది కాదు. అది నీకు ఎవరో ఇచ్చింది కాదు. అది ఎవరిచ్చారు? దేవుడిచ్చిన పరిచర్య. దేవుని ద్వారా నువ్వు పొందుకున్నది, దేవుని ద్వారా నీకు కలిగింది. ఆ పరిచర్య నువ్వేం చేయాలి అంటే తుదముట్టించవలెనని. హల్లెలూయా. ఆ పరిచర్యను తుదముట్టించవలెను, నా ప్రాణము నాకెంత మాత్రమును. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిచర్యలో దాగి ఉన్న ఆశీర్వాదాలు చూడండి. యెహోషువ నాయకుడిగా తీర్చిదిద్దబడ్డాడు. మోషే ద్వారా జరిగించాలి అని అనుకున్నాడు దేవుడు. మోషే ద్వారానే ఇశ్రాయేలు ప్రజల్ని కనాను దేశాన్ని తీసుకువెళ్ళాలనుకున్నాడు. ఈయన ద్వారానే ఏమన్నా పంచిపెట్టాలి అనుకున్నాడు. జరిగిందా? అది ఎవరు పొందుకున్నారు? పరిచారకుడైన యెహోషువ పొందుకున్నాడు. ఏలియా అనే మాట మీరు చర్చ చేసి చూడండి. బైబిల్లో ఇప్పుడు అవి వచ్చినాయి కదా, సెల్ ఫోన్లో వచ్చాయి కదా, చర్చ చేసి చూడండి. ఏలియా అనే మాట ఎన్నిసార్లు కనపడుతుందో, ఎలీషా అనే మాట ఎన్నిసార్లు కనపడుతుందో. ఏలియా చేసిన అద్భుతాలు ఎన్ని, ఎలీషా చేసిన ఎన్ని అంటే ఎవరు ఎక్కువ చేశారు? పరిచర్యలో దాగి ఉన్న ఆశీర్వాదాలు వేరే. అందుకే మీకు చెప్పేది ఏంటంటే పరిచర్యని ఏ మాత్రం ఎక్కడైనా సరే నిర్లక్ష్యం చేయకూడదు మనం. దేవుని పరిచర్యని. హల్లెలూయా. అది ఊడ్చేదే కావచ్చు, తుడిచేదే కావచ్చు, లేకపోతే ఆడేమన్నా పడేస్తున్నారు అనుకో, చెత్త చెదర ఉందనుకో, అది తీసేసేదిగా మనకెందుకులే, అది తీసేసే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళు చూసుకుంటారుగా, మనకెందుకు అని పోయావు అనుకో, అది ఆ ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటావు. నేను అప్పుడప్పుడు మన పిల్లలకి చెప్తుంటారు, అది శుభ్రం చేసుకోండి అని. చేయలేదనుకో నేనే పోయి చేసుకుంటున్నా. నేను చేసుకుంటే నాకు ఆశీర్వాదం, అవునా కదా? వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఆశీర్వాదం. ముందు చెప్పాను, ఆ రోజు చేశాను, తర్వాత రోజుల్లో చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. దేవుడు ఆయుష్ ఇచ్చి ఏమన్నా బతికిస్తే ఆ బతికిన బతుకులు కూడా చేసుకోగలం. దేవుని పరిచర్య. నా మందిరం, చెప్పండి, మా మందిరం, మన మందిరం అనేది ఉండగలగాలి. హల్లెలూయా. మా మందిరం అండి. ఎవరికైనా చెప్పేటప్పుడు ఏమంటాం? మా మందిరం. హల్లెలూయా. నలుగురిలో ఉన్నప్పుడు విశ్వాసంలో కలిసారనుకో, ఏం మాట్లాడాలి? మన మందిరం. కొంతమందికి చూడండి, ఏం దిగులు చింత ఏముండదు. అమ్మో, దేవుడు మనకు పరిచర్య ఇచ్చాడే,
ఇది పోగొట్టుకుంటే ఎట్లా, ఇది పోగొట్టుకుంటే ఎట్లా అన్న ఆ ఆలోచన ఏమీ ఉండదండి. దేవుడిచ్చిన పరిచయం ఎప్పుడు పోగొట్టుకోమాకండి. అర్థమవుతుందా? హల్లెలూయా. అది ఎవరి ద్వారా పొందుకున్నామంటే దేవుని వలన పొందిన పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, హెబ్రీ పత్రిక 6:10, హెబ్రీ పత్రిక 6:10, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోయేదానికి చేశావు. చెయ్యలేదల్లా, వాళ్ళు చేశారంట, గతంలో చేశారంట, ఆపేశారా? వయసు పెరిగిపోయిందిలే, లెవెల్ పెరిగిపోయిందిలే, స్టేటస్ పెరిగిపోయిందిలే, డబ్బు పెరిగిపోయిందిలే, ధనం పెరిగిపోయిందిలే అని ఆపేశారా? ఆపేలా. ఇంకను చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోయేదానికి మన దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. పరిచర్యలో దాగి ఉన్న ఆశీర్వాదాలు కోకొల్లలు. గుర్తుపెట్టుకో సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని పరిచయం అది ఏదైనా చెయ్యి, దేవుడు నీకు ఇచ్చింది ఏదైనా చెయ్యి. ఆ పరిచర్య నువ్వు పోగొట్టుకోకూడదు, ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఆయన అంటాడు, నేను ఇది దేవుని వల్ల పొందుకున్నానయ్యా, ఇది దేవుని వల్ల పొందుకున్నానయ్యా, దేవుడు ఇచ్చిందయ్యా ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భయం భక్తి మీకు ఉండాలి, నాకు ఉండాలి. దేవుడు నాకు ఇచ్చింది నేను పోగొట్టుకోకూడదు, మీకు ఇచ్చింది మీరు పోగొట్టుకోకూడదు. అటు కృప ప్రభు దయచేయును గాక. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన, నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా,